ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అంతకంటే ఇంతకు ముందర ఓటింగ్ ఆర్డర్ చెప్పేటప్పుడు నేను 90% ఇదే కన్ఫర్మ్, వీళ్ళే ఎలిమినేట్ అవుతారని సోమవారమే చెప్పేవాడిని. శనివారం వాళ్ళే ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పేవాడిని, వాళ్ళే ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నిజంగా చెప్తున్నా, నాకు ఓటింగ్ ఆర్డర్ తెలీదు. అంతలా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు ఓటింగ్ ఆర్డర్ ఎవరికి బయటికి రాకుండా. నువ్వు కావాలనే చెప్పలేదంటే నేను ఇంకేం చేయలేను. నిజంగా చెప్తున్నా, నాకు తెలియదు. ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ ఎలా చెప్పబోతున్నానంటే యూట్యూబ్ పోల్స్ అలాగే గూగుల్లో చూసి చెప్పబోతున్నా. అంతెందుకు, నా ఛానల్లోనే నిన్న ఈ టైంకి పోల్ పెట్టా. 76,000 ఓట్స్ పట్టాయి, 76,000 ఓట్లు పట్టాయి. దాన్ని బేస్ చేసుకొని అలాగే ఇంకొన్ని యూట్యూబ్ పోల్స్ బేస్ చేసుకొని గూగుల్ బేస్ చేసుకొని చెప్తున్నా ఓటింగ్ ఆర్డర్. దీన్ని నమ్మాలో వదలాలో మీ ఇష్టం. మ్యాక్సిమం అదే నమ్మాలి. బయట ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నా అంతే నేను ఇప్పటికి. ఫస్ట్లో వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. 55% వరకు నిఖిల్కి భారీగా ఓటు పడుతోంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నాడు హౌస్లో, అలాగే టాస్క్లు బాగా ఆడాడు. 100%కి 95% టాస్క్లు గెలిచాడు. ఇంకోటి, సీరియల్ ఫ్యాన్ బేస్ కూడా చాలా ఉంది ఫస్ట్ నుంచి, అది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫస్ట్ నుంచి నామినేషన్లో ఉన్నాడు, అప్పటి నుంచి కూడా టాప్లోనే ఉన్నాడు. అప్పటి నుంచి ఓటింగ్ అలానే పడుతూ వస్తుంది. అందుకే ఎక్కువ నామినేషన్లో ఉంటేనే ఎక్కువ ఓట్లు పడతాయి, ఆట ఆడినా ఆడకపోయినా. ఓరికి ఓటు వేసామంటే మనం వాళ్ళకే ఫిక్స్ అవుతాం, అలా అన్నమాట. ఇంకా సెకండ్ పొజిషన్లో వచ్చేసి గౌతమ్ కృష్ణ ఉన్నాడు. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చి టాప్ 5లో ఉండడమే ఎక్కువ అంటే, సెకండ్ పొజిషన్లో ఉన్నాడంటే చాలా గ్రేట్. విన్ అయినా అవ్వకపోయినా గ్రేటే ఇది. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రేరణ ఉంది. ప్రేరణ అయితే ఫస్ట్ 5 వీక్స్ విన్నర్ మెటీరియల్ అనుకున్నారు. అంత బాగా గేమ్స్లో ఎఫెక్ట్ పెడుతుంది, బాగా ఆడుతుంది కూడా. కానీ ఎప్పుడైతే చీఫ్ అయి నోరు జారడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి విన్నింగ్ రేస్ నుంచి తప్పుకుంది. ఇప్పటికైతే థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంకా ఫోర్త్ నబీల్ కూడా ఎప్పుడైతే సోనియా మీద రేజ్ అయ్యాడో అప్పుడే విన్నర్ మెటీరియల్ అనుకున్నారు. వైల్డ్ కార్డ్లో వచ్చాక అమాంతం తగ్గిపోయాడు. వస్తూ ఫుల్ తగ్గిపోయాడు. ఇప్పుడు ఫోర్త్ పొజిషన్కి వచ్చాడు. అది అవినాష్తో పోటీ పడుతున్నాడు ఓట్లతో, అంతలా ఇదైపోయాడు. ఇప్పుడు నా పోల్లోనే చూడండి, ఇద్దరికీ కలిపి 5% ఓటింగ్ పడుతుంది. అంతలా ఉంది. బయట ఇంతలా ఉందంటే ఇంకా ఒరిజినల్ ఓటింగ్లో ఎలా ఉంటుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి అవినాష్ ఉన్నాడు.